Hi guys, welcome back to another video. So అరవై అయిపోయిన తర్వాత డైరెక్ట్ మేము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కి అయితే వచ్చేసాం అనమాట. పాండిచ్చేరిలో చాలా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి. క్రౌడ్ లేదు, సో కార్ ఇక్కడ పార్క్ చేసాం. సో ఇక్కడ ఎంట్రీలోనే జక్ స్పైరో షిప్ అయితే పెట్టారు అనమాట. సో మేము అలాగా అని అనుకుంటూ వచ్చేసాం. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాటర్ డెన్సిటీ చాలా తక్కువ ఉంది, సూపర్ ఉంది, చాలా కష్టం అన్నారు. ఏం చేయలేమని తెలిసి పక్కనే ఉన్న కొబ్బరి బొండాలు తాగుతూ మేము ఎలా ఉయ్యాలొగుతూ ఉయ్యాలైన జంపాలైన కాకుండా ఉరికాయలు అవుతూ సరే వ్యూ చూద్దాం పదాన్ని అలా వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ చాలా 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 ఏం లేదు, జస్ట్ హట్స్ మాత్రమే ఉన్నాయి, హౌసెస్ స్టే అనమాట. ఇది 700 రూపీస్ 2000 అంట పర్ డేకి అనేది. ఇంకా దగ్గరికి వచ్చి చూస్తే సుమధురమైన నీళ్లు చూసి బోటింగ్ ఇవ్వద్దు అనుకున్నాం. మీరు కూడా వచ్చి ప్లాన్ చేసుకుని రండి. మేము వెళ్ళినప్పుడు సీజన్ కాదు కాబట్టి సో ఇలా ఉంది. సీజన్ లో ఎప్పుడు వచ్చినా ఓకే, అన్ సీజన్ లో మాత్రం ఈవినింగ్ మాత్రమే రండి. సరే నీ కొన్ని పెయిడ్ యాక్టివిటీస్ ట్రై చేసాం. ఇంకా ఫస్ట్ ఆర్చరీ ట్రై చేసాం. అంత లేదు, అక్కడ కొట్టింది ఒకటే మనము టార్గెట్. మనకు గనుపైన లవ్ అలాంటిది కరెక్ట్ పడింది, మనకు గురి పెడితే ఏదైనా పడాల్సిందే. ఇంకా మా వాళ్ళ విన్యాసాలు చూడండి మీరే. కుమారవర్మ అడవి పందిని కొట్టేశారా. ఇంకా ఆర్చరీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఈడెన్ బీచ్ కి అయితే వచ్చేసాం. వావ్, వ్యూ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. కాకపోతే ఆఫ్టర్నూన్ అయ్యింది, చాలా హీట్ ఉంది. కాసేపు తర్వాత పక్కలో ఉన్న ఫుడ్ కి అయితే వచ్చేసాం. చాలా బాగుంటుంది ఇక్కడ సీ ఫుడ్ అనేది, మంచిగా నేచర్ లో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ మొత్తం సీ ఫుడ్ దొరుకుతుంది. క్రాబ్ అండ్ స్క్విడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. డిగ్రీ పాస్ అంత ఈజీ కాదు గోలీ సోడా కొట్టడం అంటే. మళ్ళీ ఇంకొక బీచ్ కి అయితే అరవల్లి బీచ్ కి అయితే వెళ్ళేసి కాసేపు సరదాగా ఎంజాయ్ చేసి మరీ వచ్చేసాము. చూడండి ఎండా ఉంటుంది, ఫుల్గా కుంభల్ తిన్నాము. సో అలా అని చెప్పి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం ఫ్రెంచ్ స్ట్రీట్ అండ్ రాక్ బీచ్. అక్కడెక్కడో కార్ పార్క్ చేసి ఇలా రాక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసి ఫ్రెంచ్ స్ట్రీట్ అంటే ఏదో అనుకున్నాము, ఏదో రేంజ్ లో ఉంటుంది అనుకుని అక్కడ చూసి నార్మల్ అని అర్థమైంది. రాక్ బీచ్ అంటే మొత్తం రాక్సే ఉన్నాయి. ఈ సముద్రం లోతెంత దూకి తెలుసుకోరా. అలా దేవరలాగా బిల్డప్ ఇచ్చేసి మనం ఫ్రెంచ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫుల్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ప్లేసెస్ అయితే. అలా కొన్ని ఫొటోస్ తీసుకొని ఫ్రెంచ్ స్ట్రీట్ లో వాక్ చేసుకుంటూ కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రోజు రూమ్ కి వెళ్ళి బజ్జునేసాం. ఫుల్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సీ యు ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్.